నీ అపరాధములను, నీ పొరపాట్లను, నీ లోపాలను వాడిని ముందుకు తీసుకొచ్చి, ఇంత దరిద్రపు వ్యక్తివి నువ్వు, ఇంత చండాలపు చరిత్ర నీదే, నీ మైండ్ ఇంత దరిద్రంగా ఉంది, నీ బతుకింత రోతగా ఉంటుంది, నీ ఆలోచనలు ఇంత చండాలంగా ఉంటాయి, నువ్వు మళ్ళా భక్తుడివి, భక్తురాలివి. అసలు ఒప్పుకుంటాడు నీ దేవుడు? ఇంత అపవిత్రంగా ఆలోచనలు చేస్తావు నువ్వు, ఎంత చండాలంగా ఉంటాయి నీ ఆలోచనలో, నీ పర్సనల్ లైఫ్ ఎంత దరిద్రంగా ఉంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీలాంటి వాళ్ళని కూడా ఆయన ఆమోదిస్తాడు. నువ్వు అసలు ఇలా ఉండటానికి అదే కారణం అని వాడు అయ్యో ఏ దాడు, నీయే, నీ దోషాలే, నీ లోపాలే, నీ కోపమో, నీ పొరపాటు, నీ పాపమో, నీ అపరాధమో మళ్ళా 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 నీ ముందుకు తీసుకొచ్చి నిన్ను కృంగదీసి దేవుని పనిలో శక్తివంతంగా ముందుకెళ్లకుండా నీ కాళ్ళకి అడ్డుబంధనాలు వేస్తాడు వాడు.